హాయ్ అండి, నమస్తే. సమ్మర్ కదండి, పిల్లలకి కొంతమందికి సెలవులు, కొంతమందికి సింగిల్ సెక్షన్స్ ఉన్నాయి కదండి. ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మనం ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం కదా. శైలజ గారు ఎగ్లెస్ తో కేక్ చేస్తారండి. చాలా చాలా బాగుంటది. మేము చాలా సార్లు తిన్నాం ఆ కేక్. చాలా టేస్టీగా, సింపుల్ గా, స్మూత్ గా ఉంటది. ఒకసారి చేసి మీకు చూపిస్తారు. శైలజ గారు కేక్ ఎలా చేయాలో చేసేద్దామా? చేసుకుందాం. ఈ కేక్ కూడా స్మూత్ గా ఉంటదండి, చాలా టేస్ట్గా ఉంటది, బాగుంటది. పిల్లలు అందరూ ఇష్టపడి తింటారు. మా స్వాతి గారికి కూడా చాలా ఇష్టం కేక్ అనగా, ఐస్ క్రీమ్ అన్నా ఏమన్నా. స్వాతి గారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్వాతి గారు ఐస్ క్రీమ్ అనగా, కేక్ అనగా, చాక్లెట్స్ అనగా ఇలా విన్నారనుకో అలా పరిగెట్టుకొచ్చేస్తారు. అదండి, చేసుకుందాం. ఈ కప్పుతో నేను కప్పున్నర మైదా తీసుకుంటున్నానండి. దానికి సమానంగానే పంచదార కూడా కప్పున్నర తీసుకొని మనం ముందు పంచదార మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ వేసాను కదండి, ఇది హాఫ్ కప్పు. 4 యాలకులు తీసుకున్నాం కదండి, వాటికి తొక్క తీసుకొని గింజలు లాంటివి వేసుకుందాం. తొక్కలు వేయకుండా గింజలు ఒకటే వేసుకొని మిక్సీ చేసుకుందాం పంచదారలు వేసుకొని. చూసారు కదండి, పంచదారని ఇలాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ కప్పుతో కప్పున్నర మైదా పిండి తీసుకుందాం. ఇంకా హాఫ్ కప్ మైదా. ఇప్పుడు పంచదార మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని కప్పున్నర తీసుకుందాం. ఇంకా హాఫ్ కప్పు షుగర్ తీసుకున్న పౌడర్. కేక్ లో మనం ఎగ్ వేయట్లేదు కదండి, దాని బదులు పెరుగు వేసుకుంటే మనకి ఆ కేక్ స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది, మనకి ఆ పఫీనెస్ వస్తుంది బాగా. ఇప్పుడు వీటిలోకి బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వేసుకుందాం. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకుందాం అండి. ఇందులో 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకుందాం అండి, ఆ టేస్ట్ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. నేను ఈ కప్తోనే ఆయిల్ తీసుకుంటున్నానండి, మనం వంట చేస్తాం కదా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ లోపల పంచదార అంతా బాగా కరుగుతుంది కదా, ఇంకప్పుడు చాలా బాగా వస్తుంది స్మూత్ గాని. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అలా హీట్ ఎక్కిన వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్లోని పెడతాం కదా ప్లేట్, వాటర్ పోసుకొని ములిగిన వరకుని, అలాగే ఆ ప్లేట్ దీంట్లో పెట్టుకొని హీట్ చేసుకుందాం. నార్మల్గా అయితే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు విజిల్ పెట్టకుండానే, కాకపోతే దాంట్లోని 4 వైపులది దిగలేదు దాంట్లోని, అందుకని ఈ గిన్నె పెట్టుకున్నానండి. ఏదైనా దలసరి గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు, ఓవెన్లో కూడా చేసుకోవచ్చు అండి. నేను మటుకు ఈ గిన్నెలో పెట్టి చేసి చూపిస్తున్నాను. చేస్తున్నది కేక్ అండి, బాగుంటది. మీరు అంటే చాక్లెట్ అంటే అసలు అనలేదు మీరు. సూపర్, అసలు చాలా బాగుంది. ఈ బౌల్లో మనం కేక్ చేసుకుందాం అండి. దీనికి మనం నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం. మొత్తం నెయ్యి అంతా రాసుకున్నాం. చూసారు కదా ఇలా జారుతున్నారు కదా. ఇప్పుడు మనం కేక్ చేసుకుంటే స్మూత్ గా బాగా వస్తుంది. ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే మనకి కేక్ కూడా స్మూత్ గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇదంతా ఇప్పుడు నెయ్యి రాసాం కదా, ఈ బౌల్లో తీసుకుందాం. దీన్ని ఇలాగా ట్యాప్ చేయాలండి. చూసారు కదా, దీనంతా ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్ని పైకి ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత మనకి లోపలంతా సమానంగా కరెక్ట్ గా ఈక్వల్ గా వస్తుందండి. జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అలా పైన అలాగా వేస్తున్నానండి డెకరేషన్ కి. టూటీ ఫ్రూటీ పిల్లలకి ఇష్టం కదండి, అందుకు ఆ పిల్లలకి ఏం నచ్చితే అవి మనం వేసుకుంటే వాళ్ళకి కేక్ ఇష్టంగా తింటారు. చూసారు కదా, హీట్ ఎక్కింది కదా. ఇది కరెక్ట్ గా పెట్టుకొని దీంట్లో మనం ఇది దింపుకుందాం, కేక్ బౌల్ దింపుకుందాం.
ఇప్పుడు దాన్ని మూత పెట్టుకుందాం అండి. ఇలా కేక్ పెట్టుకొని మూత పెట్టుకున్నాం కదండి, సిమ్ లో పెట్టుకోవాలి. ఒక 40 నిమిషాల మటుకు మనం అలా ఉంచి తర్వాత కేక్ తయారైందో లేదో చూద్దాం. దాదాపుగా 50 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు ఉడికిందో లేదో చాక్ తో గానీ టూత్ పిక్ తో గానీ ఒకసారి దింపి చూద్దాం. ఒకవేళ అంటుకున్నట్లుగా అయితే ఇంకా కొంచెంసేపు ఉడకాలి, లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిస్తే అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద వాటర్ పెట్టుకొని సిరప్ తయారు చేసుకుందాం అండి కేక్ మీద వేసుకోవడానికి. పంచదార యాలకుల పౌడర్ ఇందాక మిగిలింది కదా కొంచెం, అది ఇప్పుడు షుగర్ సిరప్ చేయడానికి వాడుతున్నాను. చూడండి వాటర్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోని ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ షుగర్ పౌడర్ వేసుకుందాం. చూసారు కదండి, ఇది కొంచెం లేత తేగపాకం వచ్చింది కదా, దీంట్లో కొంచెం కోకో పౌడర్ కలుపుకుందాం. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, మనకి ఎంత కావాలంటే అంత తయారు చేసుకోవచ్చు సిరప్. కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు కట్టకండి అని. ఈ టైంలో ఆపేసుకుందాం పొయ్యి. చూసారు కదా, చాక్ తోని ఈ విధంగా అంచులు మొత్తం అలాగా తీసుకుంటూ ప్లేట్ లోకి బార్లించుకుందాం. దీనిపైన ఈ సిరప్ ని వేసుకుందాం. దీని మీద డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుందాం లైట్ గా టేస్ట్ కోసం. ఆల్రెడీ మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాం కదండి, ఈ సిరప్ ఇది కలిపి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. గార్నిష్ కోసం ఇంకొన్ని వేసుకుందాం. కేక్ చూడండి ఎలా ఉంది, సూపర్ గా ఉంది. చాక్లెట్ కేక్ చాలా బాగుందండి. ఏది ముందు అర్జెంట్ గా ఒక 2 పీసుల కోసం నాకు ఇచ్చేసేయండి. కట్ చేస్తాం. చూడండి సాయి గారు ఎలా ఉందో టేస్ట్ చేసి. మాటల సూపర్ గా ఉంది. బాగుందా? చాలా చాలా బాగుంది. స్మూత్ గా ఉందా? ఎంత స్మూత్ ఉందో చూడండి. ఆ సిరప్ వేయగానే మనకి అది పీల్చుకొని చాలా బాగుంటుంది టేస్ట్. చాలా బాగుంది. అది బాగుంది అసలు. ఎలా ఉంది స్వాతి గారు? శైలజ గారు? మాటలు లేవు, ఇంకా దండమే. అలా ఉండండి, ఒక పీస్ వెళ్ళిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటది, ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే.